ఊళ్ళో ఇంతవరకు నాకు కరెంట్ బిల్ ఒకటి వచ్చింది మాకు అంతే. గ్యాస్ రాలే. ఆడోళ్ళకు 2500 ఇస్తున్నాడు. ఎక్కడ పోయింది 2500? మీరే చెప్పండి సార్. బీఆర్ఎస్ కార్యకర్త ఏంది? నేను 100% బీఆర్ఎస్ కార్యకర్తను. అయినా కాంగ్రెస్ అంటే కొంచెం అభిమానం ఉంది, కానీ ఇంత ఘోరంగా చేస్తారని కళలో కూడా ఊహించలే. ఈ ఒక్కసారి ఇక వరంగల్ బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమవుతున్నప్పటికీ కూడా ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక ఉద్యమ నేత కేసీఆర్ ఉన్నటువంటి ప్రతి ఫ్లెక్సీలో కూడా కేటీఆర్ ఫోటో ఉంది, కానీ హరీష్ రావు ఫోటో కనపడకపోవడంతో కూడా ఆ పార్టీ నేతలంతా కొంత సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సెంటర్ హన్మకొండ ఎల్కతుర్తి ప్రాంతంలో సభా ప్రాంగణానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ జంక్షన్లో దాదాపు 30 నుంచి 40 సంఖ్యలో కూడా హోర్డింగ్స్, అదేవిధంగా ఇటు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. కానీ ఈ ఫ్లెక్సీలలో కేసీఆర్ ఫోటోతో పాటు కేటీఆర్ ఫోటో, అదేవిధంగా స్థానిక లీడర్ల ఫోటో తప్ప హరీష్ రావు ఫోటో ఎక్కడ కనపడట్లేదు. పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి హరీష్ రావు ఫోటో వేయకుండా తండ్రి కొడుకుల ఫోటోలు మాత్రమే, అంటే కేసీఆర్తో పాటు కేటీఆర్ ఫోటో మాత్రమే ఉండడం అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత కలవర పెడుతుందని చెప్పొచ్చు. హరీష్ రావుకు ప్రియారిటీ తగ్గించారా, లేదా ఏదైనా పొరపాటు వల్ల ఆ ఫోటోను ముద్రించలేదా అనే కోణంలో కూడా తీవ్రంగా చర్చ అయితే జరుగుతోంది. రేపటి సభకు ఒకవైపుగా ఇప్పటి వరకు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా ఇటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ ఎక్కడ కూడా ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు కూడా లేవు. ఇండివిజువల్గా ఎవరికి వారే బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఇక ఈ ఫ్లెక్సీల వివాదంకి సంబంధించి క్యాడర్లో కూడా కొంత అయోమయం అయితే నెలకొందని చెప్పొచ్చు. వరంగల్ సభకు దాదాపుగా 10 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తూ కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఓవైపుకు. కానీ ఇక్కడ బ్యానర్లలో, ఫ్లెక్సీలలో మాత్రం ఇక కీలక నేతల ఫోటో పెట్టకపోవడం కూడా కొంత చర్చనీయాంశంగా జరుగుతుంది. ప్రస్తుతం మన విజువల్లో కూడా చూడొచ్చు. ఇది ప్రస్తుతం హన్మకొండ జంక్షన్లో ఉన్నటువంటి ఎల్కతుర్తి గ్రామానికి సమీపంలో ఇటు సభా ప్రాంగణం వైపుకు వెళ్ళేటువంటి ఏ ఫ్లెక్సీలో చూసినా కూడా హరీష్ రావు ఫోటో తప్ప కేసీఆర్ ఫోటోలు, అదేవిధంగా కేటీఆర్ ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక దీంతో ఇక క్యాడర్ కూడా దీనిపై అయితే చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక రేపు జరగబోయేటువంటి వరంగల్లో ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మొత్తంగా ఆ పార్టీ బీఆర్ఎస్ శ్రేణులన్నింటినీ కూడా తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. దాంట్లో భాగంగానే ఆర్టీసీని ఉపయోగించి మొత్తం 3000 బస్సులలో ఇక కార్యకర్తల్ని, ముఖ్య నేతల్ని తరలించేందుకు దాదాపు ఇప్పటికే ఆర్టీసీకి 8 కోట్ల రూపాయల నిధులను చెక్ కూడా ఇటు సజ్జనార్కు ఆర్టీసీ ఎండీకి ఇచ్చిన నేపథ్యం ఉంది. మరొక వైపు ప్రైవేటు వాహనాలను ఇక పార్కింగ్ చేసేందుకే దాదాపు 1200 ఎకరాలలో ఇక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. 10 లక్షల మంది వస్తారన్న నేపథ్యంలోనే ఇటు హన్మకొండ, వరంగల్తో పాటు కాజీపేట వరకు కూడా మొత్తం గులాబీమయమైన పరిస్థితి అయితే ఉంది.